ఈ ఎన్డీఎస్ఏ నేను ఆయన గారు ఎన్డీఎస్ఏ మీద కూడా చాలా మాట్లాడే ప్రయత్నం చేశాను. నేను అంటున్నా సరే ఈయన ఎన్డీఎస్ఏ 2022లో వచ్చింది, 2021 డిసెంబర్ 31 అంటే అది 2022 అన్నట్టు అని కూడా మాట్లాడి ఓకే 2022 నుంచి ఎన్డీఎస్ఏ వచ్చింది. నేను క్వశ్చన్ వేస్తే దాన్ని నేను ఆయన ప్రస్తావించాను. ఆ ఎన్డీఎస్ఏ వేరే ప్రాజెక్టులకు ఎందుకు పోతలేదు? ఈ కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రిలిమినరీ రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, మా పార్టీ సిల్వర్ జూబ్లీ చేసుకుంటే తుది నివేదిక, రాజకీయంగా ఎట్లా చేస్తున్నారని మేము చెప్పినాం. ఆయన గారు అట్లేం లేదు, ఎన్డీఎస్ఏ చాలా గొప్పది, అసలు ఎన్డీఎస్ఏ ఇది అది అని మాట్లాడి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే అసలు ఎన్డీఎస్ఏ ఏర్పడ్డప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఆ స్టాండింగ్ కమిటీలో ఈయన మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ అనేటువంటిది రాష్ట్రాల హక్కులు కాలరాయడమే, అసలు ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేయడం తప్పిదనము, ఇది రాష్ట్ర హక్కుల్లో చొరబడమే, దిస్ ఈజ్ ఆన్ రికార్డ్. రాతపూర్వకంగా ఇచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్ఏ ఏర్పాటునే తీవ్రంగా వ్యతిరేకించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ఆయన గారికి ఎన్డీఎస్ఏ బైబిల్ అట, ఖురాన్ అట, భగవద్గీతనట. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఎన్డీఎస్ఏ సరే నువ్వు అన్న కూడా 2022లోనే వచ్చింది. 2022లో మన మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చిన ఎన్డీఎస్ఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, అతుల్ జైన్ వీళ్ళిద్దరూ పోలవరం ప్రాజెక్టులో పనిచేశారు. వీళ్ళిద్దరూ పోలవరం ప్రాజెక్టులో పనిచేసినప్పుడు పోలవరం కొట్టుకుపోయింది. 7,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. డేట్లు కూడా చెప్తా. 2022లో ఎన్డీఎస్ఏ వచ్చిన తర్వాత డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది, డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది, ఫంక్షనల్ ఫెయిల్యూర్ ఆఫ్ అప్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది, స్కవరింగ్ ఆఫ్ డంప్ హిల్ బండ్ ఎట్ స్పిల్వే అండ్ అప్రోచ్ ఛానల్ రిస్టరేషన్ 1000 కోట్ల రూపాయల నష్టం జరిగింది, స్లోప్ ఫెయిల్యూర్ ఆఫ్ స్పిల్లింగ్ ఛానల్, ఫెయిల్యూర్ ఆఫ్ స్పాయిల్ బ్యాంక్స్ ఇది 500 కోట్ల నష్టం జరిగింది, డీవాటరింగ్ ఛార్జెస్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ బోత్ కాపర్ డ్యామ్స్ 500 కోట్ల నష్టం జరిగింది, డ్యామేజ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఆఫ్ గైడ్ బండ్ ఆన్ స్పిల్వే 350 కోట్ల నష్టం జరిగింది. మొన్న లేటెస్ట్ 15 ఆగస్టు 2025 ఫెయిల్యూర్ ఆఫ్ అప్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ ఇన్నిసార్లు కొట్టుకుపోయింది. వీడికి ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? తెలంగాణలో మేడిగడ్డకు నష్టం జరిగితే 3 రోజులకు వచ్చింది ఎన్డీఎస్ఏ, ఇది 3 ఏళ్ళైనా పోతలేదు. 2022లో మీరు ఏర్పడ్డారు, ఇవాళ 2026, 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళైనా ఎందుకు ఎన్డీఎస్ఏ పోతలేదు వీడికి? మరి గమ్మత్ ఏంటంటే కట్టింది మీరే, ఎన్డీఎస్ఏను హెడ్ చేస్తున్నది మీరే. ఈ పోలవరం కట్టినటువంటి చంద్రశేఖర్ అయ్యర్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పనిచేసిండు అంటే పోలవరంకు 2019 నుంచి 2022 డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ 2023, 2019 నుంచి 2023 దాకా పోలవరంను కట్టించింది చంద్రశేఖర్ అయ్యర్. ఈయననే ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంకొక ఆయన అతుల్ జైన్, ఈయన కూడా పోలవరం ప్రాజెక్టులో 2024 జూన్ దాకా పనిచేసిండు. ఈయన ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. నేను అడుగుతున్నా, మరి మీ రిపోర్ట్లు మీరే ఇచ్చుకోవాలి కదా. మరి పోలవరం కట్టింది మీరే, కూల్చింది మీరే, మీ హయాంలోనే కూలింది, మరి ఈడికి కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వాలి కదా. అంటే రాజకీయం చేస్తున్నారు మీరు. ఇది ఇక్కడనేమో మీరు 7,000 కోట్ల నష్టం జరిగితే సైలెంట్గా మరమ్మతులు చేసుకుంటున్నారు, ఫటాఫట్ పని చేసుకుంటున్నారు, పోలవరాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కానీ కాళేశ్వరం నేని పండబెడుతున్నారు. మేడిగడ్డ మరమ్మతు చేయకుండా మీరు కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై ఇవాళ పగా ప్రతీకారం తీసుకొని తెలంగాణ రైతు ప్రయోజనాలను, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, మళ్ళీ మా ప్రశాంత్ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. 2022 జనవరి నుంచి ఎన్డీఎస్ఏ ఏర్పడ్డది కదా. 2022 జనవరి తర్వాత ఎన్డీఎస్ఏ ఏర్పడ్డ తర్వాత 6 సార్లు కూలింది పోలవరం. 6 సార్లు డ్యామ్ ఫెయిల్యూర్స్ అయినాయి. 6 సార్లు అయినా ఎన్డీఎస్ఏ పోలే. ఇప్పటికి 4 ఏళ్ళైనా ఎన్డీఎస్ఏ మర్రి చూస్తలేదు. ఇదే గోదావరి నది, అది ఇంకెక్కడో కాదు, మేడిగడ్డ కిందనే ఉంటుంది. ఇదే గోదావరి నది మీద కట్టిన పోలవరంకు మాత్రం పోదు. ఇది అఫీషియల్ రికార్డ్, ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తెప్పించింది, నథింగ్ సీక్రెట్. 7,000 కోట్ల నష్టం తీసుకుపోయినేమో జైలు లేరట. ఆ 7,000 కోట్ల నష్టం నష్టం చేసినోడు వచ్చి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తాడు మేడిగడ్డ మీద 3 పిల్లర్లకు.
సో ఫైనల్లీ మళ్ళీ మేము చెప్పదలుచుకున్నది ఒకటే, రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో కరువు ఛాయలు కమ్ముకుంటా ఉన్నాయి. రాష్ట్రంలో రైతులకు, పరిశ్రమలకు, త్రాగునీటికి తీవ్రమైన ఇబ్బంది రాబోతుందని భారతదేశ ప్రభుత్వము, ప్రపంచవ్యాప్తంగా ఉండే శాస్త్రవేత్తలు ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. సో నువ్వు దయచేసి బేసిజాలు పక్కన పెట్టు. వేసిన విత్తనాలు మట్టిలోనే మాడిపోతున్నాయి. రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. పందాలకు పట్టింపులకు పోయి రైతుల పంటలు ఎండబెట్టకండి. దయచేసి మోటార్లు ఆన్ చేయండి, రైతులను కాపాడండి. కావాలంటే క్రెడిట్ మొత్తం మీరే తీసుకోండి, మాకేం క్రెడిట్ అవసరం లేదు. మాకు రైతులు సంతోషంగా ఉంటే చాలు. ఈ కరువు బారి నుంచి మన థర్మల్ విద్యుత్ కేంద్రాలు నడవాలి, ప్రజలకు త్రాగునీరు అందాలి, రైతుల పంట పొలాలు కాపాడాలి. ఇదే మా తపన, మా తాపత్రయం. మా మీద కక్షతోని గోదావరి నీళ్లను విడిచిపెట్టకండి, ఒడిసి పట్టండి. మీ ఈగోలు పక్కన పెట్టండి, ప్రతి చుక్కను ఒడిసి పట్టండి. రాష్ట్ర ప్రజలను కాపాడండి. లేదంటే మాత్రం రాష్ట్రంలో ఏర్పడేటువంటి కరువు వల్ల జరిగే పరిణామాలు, ఎండిన ప్రతి పంటకు, రాలిన ప్రతి రైతు కన్నీటి చుక్కకు, ఆగిన ప్రతి గుండెకు, ప్రజల కష్టాలకు రేపు తెలంగాణ సమాజం మిమ్మల్ని దోషిగా నిలబెడుతుంది. జాగ్రత్త, ఖబర్దార్. థ్యాంక్ యూ.